సో ఓకే, ఈరోజు మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం క్లియర్గా. సో ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్, డెఫినేషన్ ఆఫ్ ఏ సర్కిల్. డెఫినేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో లోకస్ చాప్టర్ గురించి మనం నేర్చుకున్నాము. ఈ లోకస్ చాప్టర్లో అక్కడే మనం సర్కిల్ డెఫినేషన్ నేర్చుకుంటాం ఆల్రెడీ. పర్పెండిక్యులర్ బైసెక్టార్ గురించి అలాగే సర్కిల్ డెఫినేషన్ మనకి అక్కడే చెప్పేస్తారు. అంటే ఎలా చెప్తాం, మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్ డెఫినేషన్ నేర్చుకున్నాం. అంటే లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ టూ గివెన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ టూ గివెన్ పాయింట్స్, లైన్ జాయినింగ్ ద గివెన్ పాయింట్స్. అలాగే సర్కిల్ డెఫినేషన్ తీసుకున్నట్లయితే ఏ సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ప్లేన్. సో ఇక్కడ ప్లేన్ అనే వర్డ్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైతే ప్లేన్ అనే వర్డ్ లేదో అప్పుడు ఆటోమేటిక్ ఇంకో దాని డెఫినేషన్ కూడా అవుతుంది. అది అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అన్నాం అనుకోండి, అప్పుడు స్పియర్ డెఫినేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే మీరు మామూలుగా టెన్నిస్ బాల్ లేకపోతే క్రికెట్ బాల్ మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఆ సర్ఫేస్ మీదకి ఏ పాయింట్ తీసుకున్నా ఈక్విడిస్టెంట్ లోనే ఉంటుంది. అందుకనే సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేస్ తీసుకుంటేనేమో స్పియర్ డెఫినేషన్ అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ప్లేన్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. సో ఏ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ప్లేన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉండేటువంటి పాయింట్స్ యొక్క సెట్ ఆఫ్ పాయింట్స్ సర్కిల్ అవుతుంది మనకి. సో మరి ఇప్పుడు ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సెంటర్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంటర్. అలాగే ఈక్విడిస్టెంట్ లో ఉండేటువంటి పాయింట్స్ సెట్ ఉంది, ఆ ఈక్విడిస్టెంట్ డిస్టెన్స్ ఏమంటామంటే రేడియస్ అంటాం. ఆ డిస్టెన్స్ ని, దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. చూడండి ఒకసారి డయాగ్రామ్ మీరు ఇలా సెంటర్ అలాగే సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే జస్ట్ ఈ పాయింట్ లాగా ట్రీట్ చేసుకోండి. అంటే పాయింట్ పక్కన పాయింట్, పాయింట్ పక్కన పాయింట్ అలా పెట్టుకుంటూ వస్తే మనకు ఒక కర్వ్ షేపే వస్తుంది. అంటే సి అనే పాయింట్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉండేటువంటి సెట్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నట్లయితే దట్ బికమ్స్ సర్కిల్ అవుతుంది. సో దిస్ సెంటర్ సి ఇస్ పాయింట్ సి ఇస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద డిస్టెన్స్ ఫిక్స్డ్ ఈక్విడిస్టెంట్ ఆర్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. సో రేడియస్ ని మనం స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తాం సర్కిల్స్ లో. అంటే ఇప్పుడు మనం మరి ఇప్పుడు ఫర్ ఎవ్రీ ఆల్రెడీ లోకస్ చాప్టర్ లో నేర్చుకున్నది, ఫర్ ఎవ్రీ లోకస్ దేర్ ఈస్ ఈక్వేషన్. ఫర్ ఎవ్రీ లోకస్ దేర్ ఈస్ ఎన్ ఈక్వేషన్. అలాగే ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా లోకస్ లోని పాయింటే. ఈ రెండు పాయింట్స్ మీరు ఫస్ట్ ఇయర్ లోకస్ లో చదువుకుంటారు, కాకపోతే వాటిని గుర్తుపెట్టుకోరు, అక్కడ అంత అవసరం ఉండదు కాబట్టి. మరి ఇప్పుడు ఇక్కడ సర్కిల్ డెఫినేషన్ ఎలా ఉందో దానికి కరస్పాండింగ్ ఈక్వేషన్ ఉంటుంది సర్కిల్ కి. అంటే సెంటర్ రేడియస్ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ మనం నేర్చుకుందాం. సరే, ఇప్పుడు ఇందులో మనకి సెంటర్ సి రేడియస్ ఆర్ అయితే ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ఆర్, సో వీ కెన్ డిఫైన్ 2 more సర్కిల్స్. సో ఆర్ వాల్యూ కనుక 1 యూనిట్ అయితే, ఇఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 యూనిట్, మన అంటే వెక్టార్ లెంత్ 1 యూనిట్ అయితే దాన్ని యూనిట్ వెక్టార్ ఎలా అంటామో, రేడియస్ ఆఫ్ 1 యూనిట్, దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సర్కిల్. అలాగే వెక్టార్ లెంత్ 0 అయితే 0 వెక్టార్ అంటాము. ఇక్కడ ఏమంటామంటే రేడియస్ 0 అయినట్లయితే దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ సర్కిల్. దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ పాయింట్ సర్కిల్ అంటాము అది. సో అంటే పాయింట్ సర్కిల్ అంటే జస్ట్ ఒక పాయింట్ అనమాట. అంటే కోఆర్డినేట్ ప్లేన్ లో ఒక పాయింట్, ఎవ్రీ పాయింట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ పాయింట్ సర్కిల్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్. ఎందుకంటే పాయింట్ అంటే వెరీ స్మాల్, నెగ్లిజిబుల్. అంటే ఇక్కడ 0 అంటే మీనింగ్ నెగ్లిజిబుల్ రేడియస్ అనమాట. నెగ్లిజిబుల్ అంటే 0.0000001 అలా తీసుకోవచ్చు. అది కూడా మనం 0 సర్కిల్ అనే పాయింట్ సర్కిల్ అనే అంటాం. అంతేగాని ఎగ్జాక్ట్లీ 0 అయితే పాయింట్ పెడితే పాయింట్ కి మళ్ళీ కొంత రేడియస్ ఉంటుంది కదా, మీకు డౌట్ వస్తుంది. అందుకని రేడియస్ 0 మీన్స్ ఇక్కడ నెగ్లిజిబుల్ అని.
అంటే కన్సిడర్ చేయలేనంత అని అది. సో అది యూనిట్ సర్కిల్ అలాగే పాయింట్ సర్కిల్. ఓకే, ఇప్పుడు హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వెన్ సెంటర్ అండ్ రేడియస్ ఆర్ గివెన్. సో సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ CH, K and radius R is x minus h whole square plus y minus k whole square equal to R square. సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలిరా, ఎందుకంటే దీని మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వెన్ సెంటర్ అండ్ రేడియస్ ఆర్ గివెన్, సో యూ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో అలాగే ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే వాట్ ఆర్ ద క్వాంటిటీస్, మినిమం క్వాంటిటీస్ ఆర్ నీడెడ్ ఈజ్ సెంటర్ అండ్ రేడియస్. సో వితౌట్ నోయింగ్ సెంటర్ అండ్ రేడియస్ వీ కాంట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో కాబట్టి అది మైండ్ లో పెట్టుకుని అందరూ కూడా సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే మినిమం ఏమేం కావాలి అంటే సెంటర్ రేడియస్. మరి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి అంటే x minus h whole square plus y minus k whole square is equal to R square. ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చేస్తున్నాం మనం. అంటే సెంటర్ h, K, రేడియస్ R ఇచ్చాడు. దట్ Px1 y1 be a point on the locus, అంటే లేదా పాయింట్ ఆన్ ద సర్కిల్ అనుకోవచ్చు. లోకస్ అంటే లోకస్ ఈక్వేషన్ అనుకుంటున్నాం కాబట్టి, సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సర్కిల్ అని రాసుకోవచ్చు, లేదా లోకస్. సో ఎప్పుడైతే P లైస్ ఆన్ ద సర్కిల్ అవుతుందో అప్పుడు సెంటర్ నుంచి ఆ సర్కంఫరెన్స్ గల డిస్టెన్స్ నే మనం రేడియస్ అంటాము. సో దేర్ఫోర్ P లైస్ ఆన్ ద సర్కిల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ CP ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ CP? జామెట్రీలో 2 పాయింట్స్ A, B లు పక్కన రాస్తే దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. అలాగే CP అంటే డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ P అని. దట్ ఈస్ మరి x1 minus h whole square plus y1 minus k whole square is equal to R. మనకి లోకస్ ఈక్వేషన్ కావాలి అంటే స్క్వేర్ రూట్స్, మాడ్యులస్ అన్ని ఎలిమినేట్ చేసుకోవాలి లోకస్ ఈక్వేషన్ అంటే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. దట్ ఈస్ x1 minus h whole square plus y1 minus k whole square equal to R square. Therefore locus of Px1 y1 రాయాలి. లోకస్ రాసేటప్పుడు x1 ప్లేస్ లో x, y1 ప్లేస్ లో y రాసుకుంటాము. Therefore x minus h whole square plus y minus k whole square equal to R square. This is equation of circle when center h, K and radius R is given. సో కంపల్సరీగా అందరూ మైండ్ ఉంచుకోవాలి ఫార్ములా ఇది. మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇదే ఫార్ములా మనకు బాగా ఎక్కువగా వాడతాం. సెంటర్ రేడియస్ ఇవ్వగానే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా వాడతాం. రైట్, ఇప్పుడు నేను సెంటర్ h, K ప్లేస్ లో 0, 0 రాస్తే అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్ అవుతుంది. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ 0, 0 అండ్ రేడియస్ R ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to R square. The equation of a circle with a center at the origin and radius R is x square plus y square equal to R square. సో అంటే మనకి సర్కిల్ ని చూడగానే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్ ని చూడగానే దాని సెంటర్ రేడియస్ చక్కగా చెప్పేయగలగాలి మనం. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ R స్క్వేర్ యొక్క సెంటర్ 0, 0, రేడియస్ R. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. సెంటర్ 0, 0, రేడియస్ 4 యూనిట్స్ అయితే వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్? x square plus y square is equal to 16. equal to 16 అవుతుంది. x square plus y square equal to 16. అలాగే ఇంకో క్వశ్చన్, సెంటర్ ఆరిజిన్ రేడియస్ 2 అయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? x square plus y square is equal to 4. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x square plus y square equal to 2. x square plus y square equal to 2 అనే సర్కిల్ కి సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి?
or radius root 2 center is it సెంటర్ origin ఆరిజిన్. సో సెంటర్ 0,0 రేడియస్ రాయాలిరా. రేడియస్ ఎలా రాస్తున్నాం అంటే మనం r² రూపంలో రాస్తేనే r వాల్యూ రేడియస్ అవుతుంది. root మరి 2 రైట్ సైడ్ మనకి 2 ఉంది కాబట్టి దాన్ని √2² అని రాసుకుని సరిపోతుంది. అప్పుడు r ప్లేస్ లో √2 ఉంది కాబట్టి దేర్ఫోర్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ √2 అవుతుంది. రైట్. సో అట్లా సర్కిల్ ఇవ్వగానే అంటే ఇప్పుడు దీన్నే మనం x² + y² r² ఏమంటాం అంటారా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ బాగా మైండ్ లో పెట్టుకోండి. అంటే ఎప్పుడైతే సెంటర్ ఆరిజిన్ అయిందో దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు ఈ x - h² + y - k² ఇక్కడ r² ని దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఏమొస్తుందంటే x² + h² - 2hx plus y² plus k² minus 2ky is equal to r². అంటే సర్కిల్ లో జాగ్రత్తగా గమనించండి మీరు, x² టర్మ్ ఒకటి y² టర్మ్ ఒకటి ఉంటుంది. వాటి కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. x² కోఎఫిషియెంట్ 1 ఉంది, y² కోఎఫిషియెంట్ కూడా 1 వస్తుంది దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు. అంటే సర్కిల్ అనగానే x² కోఎఫిషియెంట్ y² కోఎఫిషియెంట్ 1 ఉండాలి, లేదా x² కోఎఫిషియెంట్ y² కోఎఫిషియెంట్ ఈక్వల్ గా ఉండాలి. అలాగే దీని సింప్లిఫికేషన్ లో xy టర్మ్ ఏమైనా వచ్చిందా ఇందులో చూడండి. xy టర్మ్ ఈ సింప్లిఫికేషన్ లో x ఇంటూ y ఎక్కడ రాదు కదా, -2hx అలాగే ఇందులో -2ky వస్తుంది. అంతేగాని x ఇంటూ y టర్మ్ రాదు. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లో xy టర్మ్ అబ్సెంట్ అవుతుంది. అలాగే x² y² కోఎఫిషియెంట్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి, మనం ఫ్యూచర్ లో వాడుతాం దాన్ని. రైట్. నెక్స్ట్ వన్ థీరం చూడండి. ఇఫ్ g² + f² - c greater than or equal to 0, then the equation x² + y² + 2gx + 2fy + c is equal to 0. Represents a circle with center -g, -f and radius is root of g² + x² - c. చూడండి ఒకసారి జాగ్రత్తగా. g² + f² - c greater than or equal to 0 అయినప్పుడు దిస్ ఈక్వేషన్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0 అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందని ప్రూవ్ చేసి దాని సెంటర్ -g, -f అలాగే రేడియస్ రూట్ ఆఫ్ g² + f² - c అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, సెంటర్ h, k రేడియస్ r ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x - h² + y - k² r² నేర్చుకున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని మనం ఆ ఫార్ములా లో కనుక కన్వర్ట్ చేయగలిగితే హెన్స్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఆ ఈక్వేషన్ ని ఇచ్చినట్టు మనకి మాడిఫై చేసిన ఈక్వేషన్ ని కంపేర్ చేసుకొని దాని నుంచి h, k వాల్యూ r వాల్యూ రాసుకోవచ్చు. మరి దాన్ని ఎలా చేస్తున్నామో గమనించండి ఒకసారి. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. మరి ఇప్పుడు దీన్ని x - h² + y - k² అంటే సమ్ ఆఫ్ ద 2 స్క్వేర్స్ కింద కన్వర్ట్ చేయాలి కదా. దీన్ని సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ కింద కన్వర్ట్ చేయాలి. x - h² + y - k² అంటే x టర్మ్స్ అన్ని ఒక చోట, y టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకోండి. ఈ కాన్స్టెంట్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇలా x² + 2gx + y² + 2fy = -. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ లో చేసాం. a² + 2ab ఉంటే దాన్ని a + b² రాయాలంటే b² యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాం. అలాగే ఇక్కడ x² + 2gx ఉంది. ఇక్కడ x కోఎఫిషియెంట్ 2g, అందులో హాఫ్ g అవుతుంది, g² యాడ్ చేయండి. అలాగే ఇక్కడ y కోఎఫిషియెంట్ 2f, అందులో హాఫ్ అంటే f అవుతుంది, అప్పుడు f² యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ g² + f² యాడ్ చేస్తే అప్పుడు రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి, వాల్యూ చేంజ్ అవ్వకూడదు అంటే. అందుకని g² + f² రెండు వైపులా యాడ్ చేయండి. యాడింగ్ g² + f² ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు g² ఏమో x టర్మ్ దగ్గర, f² ఏమో y టర్మ్ దగ్గర రాసేసేయండి.
x square plus 2gx plus g square plus y square plus 2fy plus f square is equal to g square plus f square minus c. ప్రూఫ్ ఏం అక్కర్లేదురా, ఆ ఫార్ములా థీరం స్టేట్మెంట్ మైండ్ లో పెట్టుకోవాలి. కాకపోతే అవి ఎలా వచ్చింది అనేది మనం ప్రూవ్ చేస్తున్నాం అంతే. ప్రూఫ్ కూడా ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. రైట్, ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ ని మనం x ప్లస్ జీ హోల్ స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ 3 టర్మ్స్ ని y ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. కానీ మన ఫార్ములా ఎక్స్ మైనస్ హెచ్ ఫార్ములా రావాలి, అంటే ఈ మధ్యలో మైనస్ రావాలి. అంటే ప్లస్ జీని మనం మైనస్ ఆఫ్ మైనస్ జీ రాసుకోవచ్చు. ప్లస్ జీని మనం మైనస్ ఆఫ్ మైనస్ జీ అని రాయొచ్చు. ఇలాగ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆర్ స్క్వేర్ ఫార్మ్ రావాలి. కాబట్టి ఇందాక మేము అడిగింది అదే ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2. రేడియస్ ఎంత అంటే √2 హోల్ స్క్వేర్ ఎలా రాశారు అలాగే ఇక్కడ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఫార్ములా ఫామ్ చూడండి, ఎక్స్ మైనస్ హెచ్ అంటే హెచ్ ప్లేస్ లో మైనస్ జీ ఉంది, వై మైనస్ కే, కే ప్లేస్ లో మైనస్ ఎఫ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ ఫామ్ తో కంపేర్ చేస్తే అప్పుడు హెచ్ కామా కే సెంటర్ ఏమవుతుందంటే హెచ్ కామా కే అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సో సెంటర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్ లో రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఉంది కాబట్టి రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో ఉండేటువంటి ఏ సర్కిల్ కైనా సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అది ఇప్పుడు దీంట్లో మరి ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకసారి మీరు ఆ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. ఇప్పుడు దీనికి సెంటర్ రేడియస్ రాయటం డైరెక్ట్ గా ఇప్పుడు నేర్చేసుకోవాలిరా, మీరు అందరూ నేర్చుకోవాలి ఇప్పుడే. సో ఇక్కడ సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అన్నాము. మరి జిఎఫ్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఉంది కానీ సెంటర్ లో మైనస్ జీ వచ్చింది. అంటే ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ యొక్క సైన్ మార్చి కోఎఫిషియంట్ లో సగం రాసుకోవాలి. దట్ ఈస్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్. దాన్ని ఇంకో విధంగా ఎలా చదువుకోవచ్చు, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై 2 అంటే మైనస్ 2g/2 అంటే g వస్తుంది, అంటే మైనస్ జీ. మళ్ళీ ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫార్ములా సెంటర్ రాయాలి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ లో హాఫ్ రాసుకోవాలి విత్ ఆపోజిట్ సైన్. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, అదే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అది అంటే సెంటర్ రాసేటువంటి మెథడ్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సో ఎక్స్ కోఎఫిషియంట్ లో హాఫ్ విత్ ఆపోజిట్ సైన్ కామా, వై కోఆర్డినేట్ కావాలంటే వై కోఎఫిషియంట్ లో హాఫ్ విత్ ఆపోజిట్ సైన్, హాఫ్ విత్ ఆపోజిట్ సైన్ అది మైండ్ లో పెట్టుకోండి. ఇది సెంటర్. నెక్స్ట్ రేడియస్ ఎలా వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జస్ట్ ఈ రెండు సెంటర్ లోని ఎక్స్ వై కోఆర్డినేట్స్ స్క్వేర్ చేసి మైనస్ జీ హోల్ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ హోల్ స్క్వేర్ అంటే ఎఫ్ స్క్వేర్. అంటే సెంటర్ నుంచి ఆ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ మైనస్ ఇక్కడ సి కాన్స్టెంట్ ఎంత ఉంటే అంత ఆ సి ప్లేస్ లో రాసుకోవాలి. అంటే ఇక్కడ ప్లస్ సి ఉంటే కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ సి అయిపోద్ది, ఇక్కడ మైనస్ సి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ప్లస్ అయిపోద్ది. అంటే దాన్ని ఎలా చదువుకోవచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై బై 2 హోల్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ దట్ ఈస్ ద రేడియస్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అంటే ఆపోజిట్ సైన్స్ తీసుకొని ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే హాఫ్ ఆఫ్ ద ఎక్స్ కోఎఫిషియంట్ విత్ ఆపోజిట్ సైన్, వై కోఆర్డినేట్ కావాలంటే హాఫ్ ఆఫ్ ద వై కోఎఫిషియంట్ విత్ ఆపోజిట్ సైన్ దట్ ఈస్ ద సెంటర్ కోఆర్డినేట్స్. రేడియస్ అంటే ఇక్కడ వచ్చిన సెంటర్ లోని ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ స్క్వేర్ చేసి మైనస్ ఈ కాన్స్టెంట్ ఎంత ఉంటే అంత ఇక్కడ రాసుకోవటం మైనస్ కాన్స్టెంట్. సో దానికి ఇప్పుడు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఫార్ములా, సెంటర్ ఇస్ ఈక్వల్ టు
మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 కామా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2. అంటే కోఎఫిషియంట్ అంటే ఇంక్లూడింగ్ సైన్ తీసుకుంటాం మనం అక్కడ. ఇక్కడ మైనస్ ఉందనుకో సైన్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. అలాగే రేడియస్ r is equal to root of coefficient of x/2 whole square plus coefficient of y/2 whole square minus constant. ఇలా. సో మీరు ఇది ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఇలా గుర్తుపెట్టుకోవడం కూడా నాకు తెలిసి అంత ఇదేం కాదు. డైరెక్ట్ గా సెంటర్ రాయటం గుర్తుపెట్టుకోండి. ఎలా రాయాలి సెంటర్ నేర్పాను కాబట్టి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2, లేదా మైనస్ లేదా ఆపోజిట్ సైన్ కోఎఫిషియంట్ ఆఫ్ x విత్ హాఫ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x విత్ ఆపోజిట్ సైన్. మీ ఇష్టం, మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. బట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడం మాత్రం కంపల్సరీగా చేయాలి, సెంటర్ రేడియస్. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిపెండ్స్ అపాన్ g² + f² - c. సో వీ కెన్ క్లాసిఫైడ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇంటూ 3 టైప్స్. మరి ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ప్రూఫ్ లో x - g² x - r - g ఇలా ప్రూవ్ చేసాము. అంటే x - h² + y - k² ఇట్లా r² రూపంలో ప్రూవ్ చేసాము. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే g² + f² - c షుడ్ బి పాజిటివ్ ఆర్ 0 ఉండాలి. ఒకవేళ g² + f² - c కనుక నెగిటివ్ అయితే అప్పుడు మనకి సర్కిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకనే డిపెండ్ అంటే g² + f² - c గ్రేటర్ దాన్ 0 అయితే ఒక సర్కిల్, g² + f² - c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఒక సర్కిల్, g² + f² - c లెస్ దాన్ 0 అయితే ఇంకొక సర్కిల్. సో ఇలా మనం 3 వేస్ లో క్లాసిఫై చేసుకోవచ్చు మన సర్కిల్ ని. అంటే g² + f² - c గ్రేటర్ దాన్ 0 అయితే ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఏ రియల్ సర్కిల్ విత్ సెంటర్ -g, -f. అండ్ అలాగే g² + f² - c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అశ్విత నువ్వు మాటిమాటికి అన్మ్యూట్ అవుతున్నావు ఎందుకమ్మా? g² + f² - c is equal to 0, then equation 1 represents a circle whose center is -g, -f and radius is 0. That means g² + f² - c equal to 0 అయినట్లయితే this equation represents a point circle with center -g, -f. And the center circle coincides with the center, and so it represents a point -g, -f called as point circle. Like g² + f² - c greater than 0, that means the radius of the circle is imaginary. Radius is imaginary number అవుతుంది. So in this case there are no real points on the circle, and so it is called a virtual circle or a imaginary circle with real center. Center real, but radius equate imaginary ainదో that is called imaginary circle అని మాట్లాడతాం. Right, next very very important note points, అందరూ మైండ్ లో ఉంచుకోవాలి ఈ పాయింట్స్. జస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసిందే మనం. The equation of a circle x² + y² equal to r² is called standard form of a circle. అంటే సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. అలాగే అదర్ దాన్ ఆరిజిన్ అయితే దట్ ఈస్ కాల్డ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటాం మనం. The equation of a circle x² + y² + 2gx + 2fy + c equal to 0 is called general equation of a circle or general form of a circle. సో ఇప్పుడు మనకు సెంటర్ రేడియస్ ఎలా కనుక్కోవాలో తెలిసింది. అలాగే సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఓన్లీ 2 మోడల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది. కేవలం సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా కనుక్కోవాలి, అలాగే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇస్తే దానికి సెంటర్ రేడియస్ కనుక్కోవడం నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఓన్లీ 2 మోడల్స్. అంటే ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి మోడల్స్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా చేయాల్సి వస్తే సర్కిల్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తే సో కంపల్సరీగా మనకి ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడు ఇలా ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లేదా స్టాండర్డ్ ఫామ్ లోనే ఉండాలి. అంటే సెంటర్ ఆరిజిన్ అన్నప్పుడు కంపల్సరీగా స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి.
సెంటర్ అదర్ దాన్ ఆరిజిన్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కంపల్సరీగా స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఫామ్ లో ఉండాలి. జనరల్ ఫామ్ అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే జస్ట్ సింపుల్ గా మైండ్ లో పెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి. అదే స్టాండర్డ్ ఫామ్ ఆర్ జనరల్ ఫామ్. అదే మనం మైండ్ లో పెట్టుకోవాల్సి. అంటే ఇక సర్కిల్ మీద ఎటువంటి ఆపరేషన్ వేయాల్సి వచ్చినా టు ఫైండ్ ద సెంటర్ రేడియస్ అండ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆన్ సర్కిల్, సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్ ఆర్ జనరల్ ఫామ్. ఇక ఆ తర్వాతే మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా కూడా అది మైండ్ లో పెట్టుకున్న బాగా. సర్కిల్స్ లో ఏ యాక్టివిటీ చేయాలన్నా దాన్ని జనరల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలి. సెంటర్ కనుక్కోవడం కానీ రేడియస్ కనుక్కోవడం కానీ ఏదైనా సరే స్టాండర్డ్ ఫామ్ ఆర్ జనరల్ ఫామ్ లోకి మార్చుకున్న తర్వాతే. అది రైట్. The conditions that the equation ax square plus 2hx square plus by square plus 2gx plus 2fy plus c equal to 0 to represent a circle are a equal to b, which is not equal to 0. Second one, h is equal to 0. Third one, g square plus f square minus ac greater than or equal to 0. So ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. సో ఈ ఈక్వేషన్ ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? మరి ఈక్వేషన్ గురించి మీకు ఐడియా ఉంది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఈక్వేషన్ చెప్పండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? Non-homogeneous equation. Very good. Non-homogeneous second degree. This is called general second degree equation అంటాం సింపుల్ గా చెప్పాలంటే. ఈ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కి మన x square plus y square plus 2gx plus 2fy plus c కి డిఫరెన్స్ ఏంటి అంటే మన సర్కిల్ ఈక్వేషన్ లో xy టర్మ్ లేదు, అలాగే x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియెంట్స్ 1 1 ఉంటాయి, అంటే ఈక్వల్ గా ఉంటాయి x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియెంట్స్. సో కాబట్టి మరి x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ a ఉంది, y స్క్వేర్ కోఎఫిషియెంట్ b ఉంది, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావాలి సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే. అలాగే xy టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి, అంటే అప్పుడు h వాల్యూ 0 అని రాసుకుంటే అప్పుడు xy టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రెండు మెయిన్ కండిషన్స్. ఇంకా ఆ తర్వాత g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac అంటే ఆ రేడియస్ వాల్యూ వస్తుంది. r వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే అది రియల్ సర్కిల్ అవుతుంది. కాబట్టి సో అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b కావాలి. చాలా ఇంపార్టెంట్ రా, 2 మార్క్స్ కి మనకి దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇదే ఫామ్ లో ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఇది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో 2 రాస్తాడు, బి ప్లేస్ లో బి నే ఉంచి బి వాల్యూ కనుక్కోండి అంటాడు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ కాబట్టి అప్పుడు బి ఈక్వల్ టు 2 అయిపోతుంది. అలాగే ఒకవేళ హెచ్ ఉండి ఎక్స్ వై టర్మ్ ఉంటే కనుక దాని కోఎఫిషియంట్ ని మనం 0 చేస్తాం, ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం అంతే. సో ఇప్పుడు దానికి మనకి ప్రూఫ్ ఏం అక్కర్లేదు యాక్చువల్ గా, జస్ట్ కండిషన్స్ మైండ్ లో పెట్టుకుంటే చాలు. సార్ ప్రూఫ్ ఎలా చేశారో ఒకసారి చూద్దాం. అంటే ఇందులో ఆల్రెడీ మనకి g స్మాల్ f స్మాల్ c ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి అప్పుడు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c క్యాపిటల్ లెటర్స్ తో తీసుకోండి. ఇది ఇచ్చిన ఈక్వేషన్. అంటే అప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే అది ఫస్ట్ ఈక్వేషన్ లాగే ఉండాలి. అంటే అప్పుడు 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ ఈక్వేషన్స్ అయితే అప్పుడు రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. అంటే a/1 ఈజ్ ఈక్వల్ టు అలాగే b/1 ఈజ్ ఈక్వల్ టు అలాగే h వాల్యూ 0 ఉండాలి. అది పక్కన పెట్టేసేసుకోవడం డైరెక్ట్ గా, లేదా డైరెక్ట్ గా కంపేర్ చేయండి. ఈ కండిషన్ కూడా వేయక్కర్లేదు. కంపేరింగ్ 1 and 2 a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు 1 అంటే a ఈక్వల్ టు b అవుతుంది. అలాగే స్మాల్ g వాల్యూ ఈక్వల్ టు క్యాపిటల్ G అవుతుంది, స్మాల్ f వాల్యూ క్యాపిటల్ F, స్మాల్ c వాల్యూ క్యాపిటల్ C అలా వస్తాయి. అంటే h వాల్యూ 0 అవుతుంది. h వాల్యూ 0 కావాలి అంటే ఇప్పుడు a ఈక్వల్ టు b ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. ax స్క్వేర్ ప్లస్ 2hxy అంటే మనకి నెక్స్ట్ కండిషన్ రేడియస్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ g వాల్యూ క్యాపిటల్ G వాల్యూ ఎంత వస్తుంది దీంట్లో చూడండి.
క్యాపిటల్ జీ అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే అప్పుడు మనకి క్యాపిటల్ జీ వాల్యూ స్మాల్ జీ బై ఏ, అలాగే క్యాపిటల్ ఎఫ్ వాల్యూ స్మాల్ ఎఫ్ బై ఏ, ఎందుకంటే ఏ ఈక్వల్ టు బీనే కాబట్టి ఇంక ఓన్లీ ఏ రాస్తున్నాం మనం అంతే, స్మాల్ ఎఫ్ బై ఏ వస్తుంది. ఆ జిఎఫ్ అలాగే సి వాల్యూ ఎంత వస్తుందంటే స్మాల్ సి బై ఏ వస్తుంది. సో ఆ వాల్యూస్ అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే జీ బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ సి బై ఏ. సో దాని ఎల్సిఎం సింప్లిఫై చేసుకోండి, అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ స్క్వేర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ మనకి పెద్దగా ఏం అవసరం లేదు, కేవలం మీరు ఆ కండిషన్స్ ఏ ఈక్వల్ టు బి అండ్ హెచ్ ఈక్వల్ టు 0 ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కండిషన్. రైట్, నెక్స్ట్ వన్ ఫైనల్ కంక్లూజన్. In every equation of a circle, coefficient of x square is equal to coefficient of y square and coefficient of xy equal to 0. సో ఇవి మెయిన్ కండిషన్స్. నెక్స్ట్ ఆ తర్వాత రేడియస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నప్పుడు నెక్స్ట్ రేడియస్ కూడా చెక్ చేసుకుంటాం. రైట్, మరి ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అదర్ దాన్ 1 ఉంటే హౌ టు ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. అంటే if ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to represents a circle, then its center is equal to minus g by a comma minus f by a and its radius is equal to root of g square plus f square minus c by mod a. మీరు ఇది ఫార్ములా గుర్తుంచుకున్నా ఓకే, లేదా గుర్తులేదనుకోండి మనం జనరల్ ఫార్ములాకి కన్వర్ట్ చేసి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై 2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై బై 2 వేసుకున్నా సరిపోతుంది. వీళ్ళు చేసింది కూడా అదే ఇక్కడ. అంటే ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్ లోకి మార్చామనుకోండి, జనరల్ ఫామ్ లోకి మారాలి అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏ చేయాలి మనం. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏ చేసుకోవాలి అంటే అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g బై ఏ ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2f బై ఏ ఇంటూ వై ప్లస్ సి బై ఏ వస్తుందిరా. అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ 2g బై ఏ, మరి ఇప్పుడు దాంట్లో హాఫ్ అంటే g బై ఏ అవుతుంది, విత్ ఆపోజిట్ సైన్ అంటే మైనస్ g బై ఏ. వై కోఎఫిషియంట్ లో హాఫ్ విత్ ఆపోజిట్ సైన్ అంటే మైనస్ f బై ఏ. అలా వచ్చింది అన్నమాట. అంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక్కోసారి అంటే కొంచెం ఫాస్ట్ గా వేసుకోవడానికి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్ రేడియస్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉన్నప్పుడు సెంటర్ రేడియస్ వేసుకోవడానికి కొంచెం ఫాస్ట్ గా మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై ఏ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి బై మాడ్ ఏ వస్తుంది. సారీ మైనస్ ఏసీ ఉండాలిరా ఇక్కడ, మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోయింది. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై మాడ్ ఏ ఉన్నారు, అది ఫార్ములా. అంత అవసరం లేదు, డైరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ మీదే నేర్చుకోండి. జనరల్ ఫామ్ కన్వర్ట్ చేసి జస్ట్ సెంటర్ రేడియస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందే. ఏ యాక్టివిటీ చేయాలన్నా దాన్ని స్టాండర్డ్ జనరల్ ఫామ్ లోకి లేదా స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చాల్సిందే అని మనం నేర్చుకున్నాం. రైట్, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా. ఫస్ట్ ఇయర్ లో మనం స్ట్రైట్ లైన్స్ గురించి నేర్చుకున్నారా. L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0 టూ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు what is the equation of a family of lines passing through the point of intersection of L1 equal to 0 and L2 equal to 0? L1 plus lambda L2. L1 plus lambda L2 equal to 0. Equals to 0. In the similar manner, circle S is equal to 0 అలాగే లైన్ L equal to 0 రెండు ఇంటర్సెక్ట్ అయినట్లయితే ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ సపోజ్ మనం ఏ అండ్ బి అనుకుంటే ఈ ఏబిల నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. If the circle S is equal to 0 and the line L equal to 0 intersect, then the equation of the circle passing through the points of intersection of the circle and the line is S plus lambda L equal to 0, where lambda is parameter. So it's just like
మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ లాగే ఉంటుందిరా. ఇప్పుడు ఆ సర్కిల్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సర్కిల్ ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. లైన్ L = 0. So therefore this circle is called S plus lambda L is equal to 0. అది. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రా. ఒక లైన్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అయినట్లయితే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఈక్వేషన్ S plus lambda L = 0. అది మైండ్ లో ఉంచుకోండి బాగా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే LEQs అన్ని కూడా ఈ కాన్సెప్ట్ ప్రకారమే చేస్తాం రా మనం. సో అందుకని ఒక లైన్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అయితే therefore ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ S plus lambda L = 0. ఇంకా నెక్స్ట్ డెఫినేషన్, చిన్న చిన్న డెఫినేషన్స్ రా. జస్ట్ అంతవరకు డెఫినేషన్స్ వరకు డిస్కస్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం క్లాస్. ABR 2 పాయింట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసినవి డెఫినేషన్స్, మీకు 10th క్లాస్ లెవెల్లో నేర్చుకునేవి. 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అయినట్లయితే దెన్ a secant is a line that intersects the circle at 2 points, లేదా the line joining the 2 points is called. చూడండి ఇక్కడ లైన్ జాయినింగ్ ద 2 points A and B is called secant line అంటాం దాన్ని మనం. రెండో వైపులో ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి అంటే లైన్ అన్నమాట. A segment of the line joining the points A and B on the circle is called chord of the circle. చూడండి ఇందాక AB నుంచి పాస్ అయ్యే లైన్ ఏమో సీకెంట్ లైన్ అంటాము. అందులో అప్పుడు ఆ AB లైన్ సెగ్మెంట్ ఏమంటామంటే కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అనగానే ఒక కార్డ్ అలా సర్కిల్ ఇంటర్సెక్ట్ చేస్తూ లైన్ సెగ్మెంట్ రాసుకోవడం. సీకెంట్ లైన్ అంటే లైన్, అది కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్ రా. లైన్ సెగ్మెంట్ అంటే ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఏ లైన్ అని. సో అది కార్డ్ అంటే ఇక్కడ సర్కిల్ కి స్మాల్ పార్ట్ ఆఫ్ లైన్ జాయినింగ్ A and B is called కార్డ్ ఆఫ్ ద సర్కిల్. అది AB 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అయినట్లయితే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A and B is called కార్డ్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ ఆ డిస్టెన్స్ బిట్వీన్ A and B ని ఏమని పిలుస్తామంటే మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటాం. So AB is called length of the chord AB bar of the circle. సో ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు AB అనేది కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అయితే అప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి మనం ఆ సర్కిల్ కి ఆ లైన్ కార్డ్ కి పర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే ఆ పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్ గా AB యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుందిరా. ఎందుకు పాస్ అవుతుంది మిడ్ పాయింట్ నుంచి ఎవరైనా చెప్పగలరా? పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఎస్, ఎందుకంటే దాని ఇంకో విధంగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఏం చెప్పొచ్చు అంటేరా, ఇప్పుడు ACB ట్రయాంగిల్ తీసుకున్నాము. CAB ని జాయిన్ చేసుకుంటే ఆ ABC ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుందిరా? ఐసోసెలస్ అవుతుంది. ఎందుకు ఐసోసెలస్ అవుతుంది? AC అంటే రేడియస్, BC అంటే కూడా రేడియస్. కాబట్టి ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. మరి ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ లో మీడియన్ ఆల్టిట్యూడ్ రెండు సేమే కదరా. సో మీడియన్ ఆల్టిట్యూడ్ సేమ్ అయిపోతాయి ఐసోసెలస్ ట్రయాంగిల్ లో. సో కాబట్టి CP మీడియన్ కమ్ పర్పెండిక్యులర్ అయిపోతుంది. మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యేది. సో ఇప్పుడు మనకి ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్, వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్. ఈ పాయింట్ మీకు చాలా మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ అంటే సెంటర్ నుంచి ఏ కార్డిక్ పర్పెండిక్యులర్ డ్రా చేసినా అది ఆ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. దానికి రీజన్ కూడా ఇక్కడ క్లియర్ గా రాసి చూసుకోండి ఒకసారి. ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ విత్ AC ఈజ్ ఈక్వల్ టు BC. దెన్ అప్పుడు CP పర్పెండిక్యులర్ టు AB అండ్ P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB బార్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి. అలాగే ఇప్పుడు సరే నెక్స్ట్ మళ్ళీ ఇదే పాయింట్ మనం వాడుతాం కదా, అంటే P అనేది అప్పుడు ఒకసారి మళ్ళీ దీనికి మీరు చెప్పండి ఆన్సర్. విత్ రెస్పెక్ట్ టు AB P అనేది C కి ఏమవుతుంది? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్.
వెరీ గుడ్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కార్డు రెండు ఇచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు కనుక్కోమంటాడు రా. మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు కనుక్కోమంటే సింపుల్ గా ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే. సెంటర్ నుంచి లైన్ కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కుంటే వచ్చేది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డే. సో ఇదే కాన్సెప్ట్ మనం ఫ్యూచర్ లో మళ్ళీ సెకండ్ ఎక్సైజ్ లో థర్డ్ ఎక్సైజ్ లో వాడతాం రా. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు ఎక్కడ కనుక్కోమన్నా సర్కిల్ ఈక్వేషన్ కార్డు ఇచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డు ఎక్కడ కనుక్కోమన్నా మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ కనుక్కుంటే సరిపోతుంది. రైట్. సో ఇంతవరకు ఆపేద్దాం ఈ రోజుకి. నెక్స్ట్ రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం సర్కిల్స్ ఫస్ట్ ఎక్సైజ్ కి సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో అవుట్ ఆఫ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ having the segment joining ax1y1 bx2y2 as the diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. That means when ends of the diameter are given or extremities of diameter are given, equation of the circle can be written as x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. So let us prove this theorem. That is, let's take ax1 y1 and bx2 y2 as ends of diameter and px comma yb any point on the circle. So hence angle APB is a right angle because angle in a semicircle is right angle kabatti. So appudu angle APB value 90 degrees avutundi. So given that ax1 px comma yb any point on the circle, so therefore angle APB is equal to 90 degrees. So from this that means slope, if you find slope of AP and the slope of BP, so the product of the slopes becomes -1 because these AP and BP are perpendicular. That is slope of PA into slope of PB is equal to -1. Slope of PA means that is y minus y1 by x minus x1 and slope of PB ante y minus y2 by x minus x2 vastundi is equal to -1. Then cross multiply it, that is y minus y1 into y minus y2 is equal to minus of x minus x1 into x minus x2. So ఈ right side ఉన్న term left side తీసుకెళ్తే that is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. అంటే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫార్ములా బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ దట్ ఇస్ x minus x1 into x minus x2 ప్లస్ y minus y1 into y minus y2 equal to 0. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేయాల్సిందే. సింప్లిఫై చేస్తే అప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. లేదా డైరెక్ట్ గా దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ కూడా గుర్తుంచుకోవచ్చు మనం. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ AB బార్ యాజ్ డయామీటర్ ఈజ్, దీన్ని సింప్లిఫై చేస్తే x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ మైనస్ x2 మైనస్ xx2 మైనస్ xx1 ప్లస్ x1 x2. అలాగే ఈ టూ టర్మ్స్ కూడా సింప్లిఫై చేసుకుంటే ఫైనల్ గా మనకి ఇలా వస్తుంది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటూ వై ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. సో దీన్ని కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, సర్కిల్ అనగానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత వస్తుందంటే దట్ ఈస్ సమ్ ఆఫ్ ద ఎక్స్ కోఆర్డినేట్స్, దట్ ఈస్ మైనస్ ఆఫ్ sum of x coordinates into x minus sum of y coordinates into y plus product of x coordinates plus product of y coordinates. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఫార్ములా కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది. సో రెండు ఫార్ములాల్లో ఏదైనా గుర్తుంచుకోవచ్చు. ఏది గుర్తుంచుకున్నా మనకు కావాల్సింది కరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ కరెక్ట్ గా చేసుకోవడం ఇంపార్టెంట్.
అంటే x1 y1 x2 y2 ఇస్తారు కాబట్టి x1 + x2 అండ్ x1 x2 క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. y1 + y2 అండ్ y1 y2 క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. రైట్. So this is the equation of circle when extremities of a diameter are given. Right. Now let us see some notations which are used in this circles or total geometry. అలాగే కాన్సెంట్రిక్ సర్కిల్స్, కాన్సైక్లిక్ పాయింట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ మరి నొటేషన్స్ అంటే మనకి టోటల్ త్రూ అవుట్ జియోమెట్రీ మనం సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నొటేషన్స్ వాడుతూ ఉంటాం. దాంట్లో మెయిన్ గా అంటే అన్ని చాప్టర్స్ లోనూ వచ్చేటువంటి నొటేషన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు ఈ నొటేషన్స్ నేర్చుకున్నట్లయితే అన్ని చాప్టర్స్ లో సేమ్ నొటేషన్స్ వస్తాయి. మరి ఆ నొటేషన్స్ ఏంటివో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఎస్. సో ఎస్ అన్నట్లయితే అది గివెన్ సర్కిల్. సో మీరు ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాశారు. సో ముందు జనరల్ ఈక్వేషన్ ఇక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సో ఓకే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c. అంటే సర్కిల్ ఈక్వేషన్ అంటే అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు అంటే x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటాం. అందులో ఉన్నటువంటి ఆ లెఫ్ట్ పార్ట్ మనం s తో డినోట్ చేస్తాం. అలాగే వేరే చాప్టర్స్కి వెళ్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ కర్వ్ ని మనం s తో డినోట్ చేస్తూ ఉంటాం. అంటే సర్కిల్ s ఈక్వల్ టు 0 అంటే x² + y² + 2gx + 2fy + c = 0 అని. అలాగే ఎలిప్స్ s ఈజ్ ఈక్వల్ టు 0 అని మాట్లాడితే x² / a² + y² / b² = 1 అని, లేదా -1 = 0. అలాగే హైపర్బోలా s ఈజ్ ఈక్వల్ టు 0 అని మాట్లాడితే x² / a² అంటే s వాల్యూ అప్పుడు x² / a² - y² / b² -1 అవుతుంది. సో ఇలా మనకి అంటే చాప్టర్ ని బట్టి s యొక్క వాల్యూ చేంజ్ అవుతా ఉంటుంది. s ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినప్పుడు దాన్ని మెన్షన్ చేస్తా, అది పారాబోలా అవుతుందా, ఎలిప్స్ అవుతుందా, హైపర్బోలా అవుతుందా, సర్కిల్ అవుతుందా అని. సో సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అనగానే ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c అని తీసుకుంటే సరిపోతుంది. రైట్. ఇది s సర్కిల్స్ లో. ఇప్పుడు s1 అంటే ఎలా రాయాలి? s1 దట్ ఈస్ x × x1 + y × y1 + g × x + x1 + f × y + y1 + c. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x కోఎఫిషియంట్ 2g ఉంది. ఫార్ములాలో సేమ్ సైన్, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో ప్లస్ 2g కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ 2g ఇక్కడ హాఫ్ అయిపోయింది. అలా ఇక్కడ y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ +f ఒకటే వచ్చింది. సో ఇది s1. అలాగే s11 ఎలా ఉంటుంది? దట్ ఈస్ x1² + y1² + 2gx1 + 2fy1 + c. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ s11. అంటే జస్ట్ పాయింట్ x1 y1 తీసుకెళ్లి డైరెక్ట్ గా సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే s11 అవుతుంది. అలాగే s12 అంటే దట్ ఈస్ x1 × x2 + y1 × y2 + g × x1 + x2 + f × y1 + y2 + c. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ s12. మరి ఇప్పుడు ఇవన్నీ రాయడానికి కూడా ఒక స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. అంటే ఏం చేసామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో x² ని మనం xx1 తో రీప్లేస్ చేసాము. సో అదే ఒకసారి మీరు నోట్ పాయింట్ గా రాసాము, ఒకసారి జాగ్రత్త చూడండి. టు రైట్ s1 replace x² / xx1, y² / yy1, x by x + x1/2, y by y + y1/2 in s is equal to 0. అంటే ఈ s is equal to 0లో ఈ చేంజెస్ కనుక మనం చేస్తే ఆ వచ్చేటువంటిది మనకి s1 నొటేషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు x² / xx1 అన్నాము, ఇదిగో x² ప్లేస్ లో xx1 రాసాము, y² ప్లేస్ లో y1 రాసాము. అలాగే x ప్లేస్ లో x + x1/2 అని రాయాలి. అంటే ఇక్కడ x + x1/2 రాస్తే ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి అప్పుడు +g × x + x1 మిగులుతుంది. అలాగే
ఎఫ్ వై ప్లేస్ లో y ప్లస్ y1/2 రాయాలి. అంటే అక్కడ మనకి ఆ y ప్లస్ y1/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ప్లస్ ఎఫ్ ఇంటూ y ప్లస్ y1 వస్తుంది. ఈ ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్. సో ఈ S1 రాసేటి S1 రాయటం అందరికీ రావాలి. ఎందుకంటే మనకి సర్కిల్స్ చాప్టర్ లో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ కానీ చాలా సార్లు S1 అనే కాన్సెప్టే వాడతాం. సో కాబట్టి S1 రాయటం అందరికీ రావాలి. ఇప్పుడు ఈ S1 లో అంటే S1 ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై అవుతుంది. కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్. అంటే లీనియర్ పాలినామియల్ ఎక్స్ అండ్ వై అవుతుంది. లేదా ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఎక్స్ అండ్ వై అంటాం దాన్నే మనం. So every first degree polynomial in x and y represent a straight line if at least one of the coefficients of x and y need not equal to 0. అది straight line definition. రైట్. ఇప్పుడు S1 లో x1 y1 సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ అప్పుడు ఇది x1 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 ఇంటూ y1 స్క్వేర్ ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x1 2x1 ఇంటూ g 2gx1 ప్లస్ ఎఫ్ ఇంటూ y1 ప్లస్ y1 2y1 ఇంటూ g అంటే 2f అంటే 2f(y1) ప్లస్ సి. సో ఇలా మనకి అంటే S1 లో మళ్ళీ x ప్లేస్ లో x1 y ప్లేస్ లో y1 పెడితే S11 వస్తుంది. అలాగే S1 లో xy ప్లేసుల్లో x2 y2 రాస్తే దట్ బికమ్స్ S12 అయిపోతుంది అలా. సో కాబట్టి మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. అంటే x1 y1 అంటే S1 లో x కామా y ని x1 y1 తో రీప్లేస్ చేస్తే వచ్చేది S11. That is to write S11 replace x comma y by x1 y1 in S1. అలాగే S12 రావాలంటే to write S12 replace x comma y by x2 y2 in S1. S1 లో xy ప్లేస్ లో x2 y2 రాసుకుంటే వచ్చేదే S12. So at any cost we should remember all these notations throughout geometry. Now coming to next concept. So before coming to next, there is a position of a point. Position of a point with respect to the circle. సో అది ఇదే కాన్సెప్ట్ మనకి రిమైనింగ్ చాప్టర్స్ లో కూడా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పారాబోలా, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హైపర్బోలా అనే కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది మనకి. సో అన్నిటికీ కూడా కామన్ కండిషన్స్ మనం అప్లై చేసేది. సో కాబట్టి ఇక్కడ నొటేషన్స్ నేర్చుకుంటే మనం సో ఆటోమేటిక్ గా మిగతా చాప్టర్స్ లో కూడా అవే నొటేషన్స్ వాడతాం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ హైపర్బోలా. హైపర్బోలాలో చిన్న చేంజ్ ఉంటుంది, ఆ చేంజ్ అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు మనం. బట్ ఇన్ జనరల్ పాయింట్ లైస్ అవుట్ సైడ్. పాయింట్లు అంటే జనరల్ గా ఒక సర్కిల్ అలాగే ఒక పాయింట్ తీసుకున్నట్లయితే పాయింట్ సర్కిల్ ఎలా ఉండొచ్చు అంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ సర్కిల్ ఎలా ఉండొచ్చు అంటే పాయింట్ సర్కిల్ కి అవుట్ సైడ్ ఉండొచ్చు, లేదా పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ ఉండొచ్చు, లేదా పాయింట్ సర్కిల్ లోపల ఉండొచ్చు. అంటే మనకి ప్రతి సర్కిల్ కూడా ప్లేన్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం మనం. వన్ ఈజ్ ఇంటీరియర్ పాయింట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, అలాగే ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. 3 పార్ట్స్ అవుతుంది. అందులో ఇప్పుడు ఆ 3 పార్ట్స్ లో ఏ రీజియన్ లో మనకి పాయింట్ ఉందో తెలుసుకోవాలి అంటే మనం ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటే ఇప్పుడు మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ P అనేది మనకి ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నట్లయితే అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ పాయింట్ 2 ఇచ్చేసి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటారు. అంటే మనకి వితౌట్ డ్రాయింగ్ డయాగ్రామ్ వీ కెన్ సే దట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు డూ ద ఫాలోయింగ్ స్టెప్స్. దట్ ఈస్ ఇఫ్ P ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్, సో అప్పుడు ఆ సిపి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే సెంటర్ వెన్ ద సర్కిల్ ఈస్ గివెన్ వీ కెన్ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. సో అప్పుడు సిపి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, అలాగే రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సిపి అండ్ ఆర్ మీరు గమనించినట్లయితే ఇక్కడ సిపి అంటే కొంచెం డిస్టెన్స్, రేడియస్ అంటే సెంటర్ నుంచి ఆ సర్కంఫరెన్స్ మీదకి వెళ్తుంది లైన్. అంటే ఇక్కడ రేడియస్ కన్నా సిపి వాల్యూ తక్కువగా ఉంటుంది. అంటే సిపి ఈజ్ లెస్ దాన్ ఆర్ అయినట్లయితే
therefore the point lies inside the circle. అలాగే పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్లయితే అప్పుడు సిపి వాల్యూ రేడియస్ వాల్యూ రెండు సేమ్ అవుతుంది. అలాగే పాయింట్ అవుట్ సైడ్ ఉన్నట్లయితే అప్పుడు సిపి వాల్యూ రేడియస్ వాల్యూ మధ్య రిలేషన్ అంటే సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. అంటే సిపి వాల్యూ ఎక్కువ ఉంటుంది పాయింట్ అవుట్ సైడ్ ఉంటే, రేడియస్ కన్నా సిపి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఇవి మెయిన్ కండిషన్స్. అంటే సిపి లెస్ దాన్ ఆర్ అయితే పాయింట్ లైస్ ఇన్సైడ్, సిపి గ్రేటర్ దాన్ ఆర్ అయితే పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్, సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. ఈ మెయిన్ కండిషన్స్. బట్ మనం ప్రతిసారి సర్కిల్ ఇవ్వగానే సెంటర్ కనుక్కోవటం, రేడియస్ కనుక్కోవటం, మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి క్యాలిక్యులేట్ చేయడం, ఇదంతా కొంచెం లెంతీ ప్రాసెస్. దాన్ని మనం ఒక మోడిఫైడ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ మోడిఫైడ్ ఫామ్ ఏంటో చూడండి ఒకసారి. Let s is equal to 0 be a circle in a plane with center c minus g comma minus f and radius r, and p x1 y1 be any point in the same plane. Then p is the interior of circle s is equal to 0 if and only if s11 less than 0. So s11 less than 0 అయితే point lies inside the circle అంటున్నారు. మరి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది పాయింట్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ అంటే సిపి లెస్ దాన్ ఆర్ అవ్వాలి. అంటే ఆ సిపి లెస్ దాన్ ఆర్ కండిషన్ నుంచే మనం ఈ S11 అనే కండిషన్ ప్రూవ్ చేయబోతున్నాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిన్స్ పి లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సిపి ఇస్ లెస్ దాన్ ఆర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈస్ సిపి స్క్వేర్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లెస్ దాన్ 0. మరి సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, సి అంటే మైనస్ జీ కామ మైనస్ ఎఫ్, పి పాయింట్ x1 y1, ఆర్ వాల్యూ ఏమో రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు మనకి ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సిపి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ వేయక్కర్లేదు మనం. దట్ ఈస్ x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లెస్ దాన్ 0. ఈ ఆర్ స్క్వేర్ వాల్యూ అలాగే వీటిని ఎక్స్పాండ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే x1 స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2fy1. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వస్తుంది. సో ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. అంటే మైనస్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ తో అది మైనస్ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ లో క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. ఇక మిగిలింది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి మిగులుతుంది. మరి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి అంటే ఇప్పుడే మనం నోటేషన్స్ నేర్చుకున్నాము. దట్ ఈస్ s11 లెస్ దాన్ 0. అంటే ఆ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఇప్పుడు s11 ప్రూవ్ చేసాం టోటల్ గా మనకి. అంటే సిపి లెస్ దాన్ ఆర్ అంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ లెస్ దాన్ 0 అవుతుంది, అంటే s11 లెస్ దాన్ 0. అలాగే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, అంటే సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దట్ ఈస్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ s11 ఈజ్ ఈక్వల్ టు 0. సో పి లైస్ ఆన్ ద సర్కిల్. సో ఇది కూడా మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాం. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ లో పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అని ప్రూవ్ చేయాలి అంటే జస్ట్ s11 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తే చాలు. s11 అంటే ఏం లేదు, పాయింట్ తీసుకెళ్లి డైరెక్ట్ గా సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేయటం. సో 0 ఈక్వల్ టు 0 లేదా పాయింట్ సర్కిల్ ని సాటిస్ఫై చేస్తే దేర్ఫోర్ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్, పి లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఎప్పుడైతే అవుట్ సైడ్ అవుతుందో సిపి గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. జస్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అంటే s11 గ్రేటర్ దాన్ 0. సో మనకి పెరాబోలా ఎలిప్స్ చాప్టర్స్ లో కూడా సేమ్ కండిషన్స్. s11 లెస్ దాన్ 0 అయితే పాయింట్ లైస్ ఇన్సైడ్, s11 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్, s11 గ్రేటర్ దాన్ 0 అయితే పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద కర్వ్. ఆ కర్వ్ ప్లేస్ లో మీరు సర్కిల్ రాసుకోవచ్చు, పెరాబోలా రాసుకోవచ్చు, ఎలిప్స్ రాసుకోవచ్చు. బట్ హైపర్బోలాకి మాత్రం చిన్న చేంజ్ ఉంటుంది, అందుకని వాటి గురించి ఇప్పుడు ప్రజెంట్ డిస్కస్ చేయట్లేదు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది.
If a line passing through a point Px1, y1 intersects the circle S is equal to 0 at the points A and B, then PA into PB is equal to mod S11. ఇఫ్ పి ఇస్ అంటే ఇప్పుడు ఏబి అనేది మనకు ఒక సీకెంట్ లైన్ అవుతుంది. ఆ సీకెంట్ లైన్ పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్నట్లయితే పిఏ అంటే డిస్టెన్స్ పిఏ, అలాగే పిబి డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్ ల ప్రొడక్ట్ ఎప్పుడు మాడ్ S11 కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ప్రూఫ్ కూడా ఉంటుంది, బట్ మనకు అంత ప్రూఫ్ అవసరం లేదు కాబట్టి దాని గురించి పెద్ద డిస్కస్ చేయట్లేదు. అంటే ఒక పాయింట్ అవుట్ సైడ్ కావచ్చు, ఇన్ సైడ్ కావచ్చు, పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి ఒక స్ట్రైట్ లైన్ సర్కిల్ ని 2 పాయింట్స్ ఏ అండ్ బి దగ్గర కనుక మీట్ అయినట్లయితే ఆ ప్రొడక్ట్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ద 2 పాయింట్స్ ఫ్రమ్ పి ఆల్వేస్ S11 కి ఈక్వల్ అవుతుంది. సో ప్రూఫ్ కావాలనుకుంటే కనుక మనకి దీప్తి టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 13 లో థియరం 1.1.11 ఉంటుంది ఆ టెక్స్ట్ బుక్ లో. అది మీరు అబ్జర్వ్ చేస్తే అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటాం. అంటే Px1 y1 వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆల్రెడీ మనకి ఈ పిఏ డిస్టెన్స్ మనం r అనుకున్నట్లయితే ఆ పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా. ఆ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా అనేది సర్కిల్ మీద పాయింట్ కాబట్టి ఆ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ అంటే పిఏ వాల్యూ ఆర్ అనుకుంటే పిబి వాల్యూ ఆర్, పిఏ వాల్యూ R1 పిబి వాల్యూ R2 అనుకున్నట్లయితే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ R1 ఇంటూ R2 వాల్యూ మోడ్ S11 వచ్చేస్తుంది మనకి. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్సైక్లిక్ పాయింట్స్. సో మరి కాన్సైక్లిక్ పాయింట్స్ డెఫినేషన్ ఏంటి? కాన్సైక్లిక్, సైక్లిక్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గురించి నేర్చుకున్నారు. ట్రిగనామెట్రీలో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని వస్తుంది. అంటే if all the vertices of a quadrilateral lie on a circle, then the quadrilateral is called cyclic quadrilateral. అలాగే ఇక్కడ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే if 4 or more points, 3 పాయింట్స్ గురించి మాట్లాడక్కర్లేదు మనం ఇక్కడ, 4 or more points lie on the same circle, lie on a same circle, then the points are called concyclic points. Once again, 4 or more points lie on the same circle, then the points are called concyclic points. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐపీలో దీని మీద ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు మనకి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ లో, బట్ ఆబ్జెక్టివ్ లో మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే if the lines a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 cuts the coordinate axis in concyclic points, then prove that a1 a2 equal to b1 b2. అంటే product of the x coefficient, product of the y coefficient రెండు ఎప్పుడు ఈక్వల్ గా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ 2 లైన్స్ కోఆర్డినేట్ యాక్సెస్ ని కాన్సైక్లిక్ పాయింట్స్ లో మీట్ అవుతాయి. సో దానికి ప్రూఫ్ ఎలా చేస్తున్నామో చూడండి. జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే, అంటే ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ సర్కిల్ ని ఏ అండ్ బి దగ్గర మీట్ అయితే పిఏ ఇంటూ పిబి ఈక్వల్ టు మోడ్ S11 కాన్సెప్ట్ వాడుకుంటాం దీనికి. సో ఎల్ వాల్యూ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ L2 వాల్యూ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 తీసుకుంటే సో అవి కాన్సైక్లిక్ పాయింట్స్ లో మీట్ అవుతున్నాయని అజ్యూమ్ చేసుకుందాం. అంటే ఫస్ట్ లైన్ PQ దగ్గర కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అవుతుంది, సెకండ్ లైన్ R అండ్ S దగ్గర మీట్ అవుతుంది అజ్యూమ్ చేసుకోండి. మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ P అండ్ Q. L2 equal to 0 meets at R and S. L1 equal to 0 meets at P and Q. L2 meets at R and S అని మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఆ PR కోఆర్డినేట్స్ అలాగే Q అండ్ S యొక్క కోఆర్డినేట్స్ తీసుకుందాం. అంటే ఫస్ట్ PQ కోఆర్డినేట్స్ కనుక్కుందాం. అంటే ఫస్ట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అయ్యే పాయింట్స్ కనుక్కుందాం. ఫస్ట్ లైన్ అంటే AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ A2X ప్లస్ B2Y ప్లస్ C2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్స్ కావాలంటే ఇప్పుడు P పాయింట్ లైస్ ఆన్ X యాక్సిస్ కాబట్టి
ఈ లైన్ లో y కోఆర్డినేట్ 0 పెట్టుకోండి, ఎందుకంటే x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి y వాల్యూ 0. y వాల్యూ 0 లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x వాల్యూ -c1/a1 వస్తుంది. అంటే p యొక్క కోఆర్డినేట్స్ -c1/a1, 0. అలాగే q యొక్క కోఆర్డినేట్స్ కావాలి అంటే y యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి x 0 పెట్టుకుంటే అప్పుడు y వాల్యూ -c1/b1 వస్తుంది. అంటే q యొక్క కోఆర్డినేట్స్ 0, -c1/b1. అలాగే నెక్స్ట్ L2 కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. సో ఇలా PQRS. సో ఇక్కడ -c1/a1 పడాలి, చిన్న మిస్టేక్ జరిగింది, టైపింగ్ మిస్టేక్. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దిస్, -c1/a1 ఉండాలి. సో ఇవి మనకి PQRS కోడ్. అంటే ఇప్పుడు మనకి పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ -c1/a1, 0 అంటే అప్పుడు ఈ OP డిస్టెన్స్ -c1/a1 అని. అలాగే R యొక్క కోఆర్డినేట్స్ -c2/a2 0 అంటే అర్థం ఈ OR డిస్టెన్స్ -c2/a2 అని. అలాగే రిమైనింగ్ వాల్యూస్ కూడా. మరి ఇప్పుడు ఈ 4 పాయింట్స్ PQRS 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ సర్కిల్ ని P అండ్ R దగ్గర మీట్ అవుతుంది కాబట్టి అప్పుడు OR అండ్ OP డిస్టెన్స్ ల ప్రోడక్ట్ OR ఇంటూ OP వాల్యూ mod S11 అవుతుంది. అలాగే y యాక్సిస్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఇక్కడ సర్కిల్ ని Q అండ్ S దగ్గర మీట్ అవుతుంది కాబట్టి అగైన్ OQ ఇంటూ OS వాల్యూ కూడా mod S11 మనకి. కాబట్టి అప్పుడు OR ఇంటూ OP వాల్యూ, OQ ఇంటూ OS వాల్యూ సేమ్. సో దేర్ ఫోర్ OR ఇంటూ OP ఈజ్ ఈక్వల్ టు OQ ఇంటూ OS అవుతుంది. మరి OR OP అంటే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్స్ ఫ్రమ్ ఆరిజిన్ కాబట్టి ఆ డిస్టెన్స్ వాల్యూస్ ఇక్కడ వేసాం పాయింట్స్ నుంచి. ఇక్కడ -c1 -c2 -c2 క్యాన్సిల్ అయిపోతే 1/a1a2 ఈజ్ ఈక్వల్ టు 1/a2 ఈజ్ ఈక్వల్ టు b1 b2 వస్తుంది. ఓకే, సో 1/a1a2 ఈక్వల్ టు 1/b1 b2, దట్ ఇంప్లైస్ a1a2 ఈజ్ ఈక్వల్ టు b1 b2. సో దిస్ ఈస్ ద కండిషన్. అంటే టూ స్ట్రైట్ లైన్స్ కోఆర్డినేట్ యాక్సెస్ ని కాన్సైక్లిక్ పాయింట్స్ లో కట్ చేయాలి అంటే కండిషన్ a1a2 ఈజ్ ఈక్వల్ టు b1 b2. మరి ఇప్పుడు ఆ టూ లైన్స్ కోఆర్డినేట్ యాక్సెస్ ని కాన్సైక్లిక్ పాయింట్స్ లో కట్ చేస్తే అది మీట్ అయితే మరి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? సో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇఫ్ ద లైన్స్ a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 meet the coordinate axis in 4 distinct concyclic points, then the equation of the circle passing through these concyclic points is. సో ఇది ఫార్ములా యాక్చువల్ గా. అంటే టూ లైన్స్ ని ప్రొడక్ట్ చేసేయండి, L1 ఇది L2 మైనస్ a1b2 ప్లస్ a2b1 ఇంటూ xy ఈక్వల్ టు 0. సో ఇలా గుర్తుంచుకోవడం కష్టం అనుకుంటే జస్ట్ సింపుల్ గా దాన్ని మనం L1 ఇంటూ L2 అంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇక్కడ ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ని మల్టిప్లై చేస్తే xy టర్మ్ వస్తుంది. అంటే a1x ఇంటూ b2y రాస్తే a1b2 xy టర్మ్ వస్తుంది. అలాగే a2b1 xy కూడా వస్తుంది మనకి. అందుకని ఆ xy టర్మ్ ఎలిమినేట్ చేసి ఈక్వేషన్ రాసుకోవటం. అంటే దాన్ని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే L1 L2 మైనస్ xy టర్మ్ అని రాసుకుంటే సరిపోతుంది. అంటే ఈ రెండు టూ లైన్స్ ని ప్రొడక్ట్ చేయండి, ప్రొడక్ట్ చేసి ఆ వచ్చినటువంటి ప్రొడక్ట్ లో నుంచి xy టర్మ్ ని లీవ్ చేయండి, దట్ ఈస్ xy టర్మ్ డిలీట్ చేసేయండి. చేస్తే వచ్చేదే మనకి ఆ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద 4 కాన్సైక్లిక్ పాయింట్స్. సో ఇది ఒక ఫార్ములా. మనకి ఎగ్జామినేషన్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ గా ఏమడుగుతుంటారంటే మనకి సో కాన్సైక్లిక్ పాయింట్స్ లో కట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటే ఇలా కనుక్కుంటాం అయిపోతుంది. అదే ఒక్కోసారి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అలాగే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏవైనా అడగవచ్చు. బట్ సర్కిల్ ఈక్వేషన్ కు వస్తే దానికి సంబంధించి మనం ఏవైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ప్రొడక్ట్ ఆ టూ లైన్స్ ని ప్రొడక్ట్ చేసి
ఆ ప్రోడక్ట్ లో XY టర్మ్ డిలీట్ చేస్తే వచ్చేదే మనకి ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. ఓకే, now coming to concentric circles. Concentric circles, two circles are said to be concentric if their centers are same. అంటే not only two circles, two or more circles are said to be concentric if their centers are same. అంటే సెంటర్ సేమ్ ఉండాలి. ఇంకా ఆటోమేటిక్గా మన డిఫరెన్స్ ఏముంటుంది, దేంట్లో డిఫరెన్స్ ఉంటుంది అంటే రేడియస్ లో డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో ఇది మనకి ఐపీలో దీని మీద కూడా ఒకే ఒక్క మోడల్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఆబ్జెక్టివ్ లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ విషయంలోకి వచ్చేసి. సో ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈజ్ x² + y² + 2gx + 2fy + k = 0 వేర్ k ఈజ్ ఎనీ రియల్ కాన్స్టెంట్. అంటే సెంటర్ సేమ్ అవుతుంది. సెంటర్ సేమ్ కాబట్టి ఇక్కడ మనకి +2gx + 2fy ఈ టర్మ్స్ వరకు అంటే ఫస్ట్ 4 టర్మ్స్ సేమ్ ఉంటాయి బికాస్ సెంటర్ సేమ్ కాబట్టి. సో ఇక కాన్స్టెంట్ లో డిఫరెన్స్ వల్లనే మనకు ఆ రేడియస్ చేంజ్ అవుతా ఉంటుంది. సో సర్కిల్స్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి 2 సర్కిల్స్. బట్ జనరల్ గా చెప్పేటప్పుడు 2 సర్కిల్స్ గురించి మాట్లాడతాం మనకి. సో 2 or more సర్కిల్స్ మనకి జనరల్ గా డెఫినేషన్ లో అయితే 2 or more సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి కాన్సెంట్రిక్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ సెంటర్. అది సింపుల్ డెఫినేషన్ మనకి. అలాగే మనకి ఇచ్చిన సర్కిల్ ఇచ్చి దాని కాన్సెంట్రిక్ గా ఉండే సర్కిల్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ లో డిఫరెన్స్ రాసుకుని సరిపోతుంది. కాన్స్టెంట్ చేంజ్ చేస్తే చాలు. ఇక ఆ తర్వాత ఈ కే వాల్యూ కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు. ఒక్కోసారి find the equation of the circle concentric with the circle and having radius double the radius of the given circle అంటాడు, లేదా రేడియస్ వాల్యూ ఇస్తాడు, లేదా ఆ రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్ 2,3 అంటాడు. ఇట్లా డిఫరెంట్ గా కండిషన్స్ ఇంపోజ్ చేస్తాడు, మనకి ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏది చేసినా ఆ కే వాల్యూ కనుక్కోవటానికి ఒకే ఒక కండిషన్ ఇస్తాడు. ఆ కే వాల్యూ ఆ కండిషన్ యూజ్ చేసుకొని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకి ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. మళ్ళీ ఆ కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది రిక్వైర్డ్ సర్కిల్ అవుతుంది. Now let us see some MCQs, so then multiple choice questions to remind all the concept which